నమస్తే, నా పేరు ఆదిత్య. ప్రస్తుతం మనం ఉన్నాము చెర్లపల్లి రైల్వే జంక్షన్లో. జంట నగరాల ప్రజలకు సికింద్రాబాద్ అనగానే ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధురానుభూతులు. ఎందుకంటే జంట నగరాల ప్రజలకు సికింద్రాబాద్ రైల్వే జంక్షనే అతిపెద్ద రైల్వే జంక్షన్గా మనందరికీ తెలుసు. కానీ ఇక నుండి రెండవ అతిపెద్ద రైల్వే జంక్షన్గా మనకు ఈ చెర్లపల్లి రైల్వే జంక్షన్ అందరికీ ఆగస్టు చివరి వారంలో అందుబాటులోకి రానుంది. మన భారత ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారిచే వర్చువల్గా ఇనాగ్రేట్ కాబోతుంది. అయితే మొత్తంగా 9 ప్లాట్ఫామ్స్ని అందుబాటులోకి తీసుకురానున్నారు మన యొక్క రైల్వే శాఖ వారు. ఈ యొక్క రైల్వే ప్లాట్ఫామ్స్ ద్వారా ఇక్కడ మన చెర్లపల్లి చుట్టుపక్కల ప్రాంతాలైన కీసర, రాంపల్లి, గట్కేసర్, అప్సిగూడ, తార్నాక, ఉప్పల్, మల్లాపూర్ లాంటి పరిసర ప్రాంతాలకు ఇది ఒక సదవకాశంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చెప్తుంది ఏంటంటే దీని ద్వారా మా అందరికీ మేలు జరుగుతుంది, అలాగే కొంత రోడ్డు సౌకర్యాన్ని కూడా కల్పిస్తే మరింత బాగుంటుందని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నా పేరు శంకర్ అండి. నేను ఇక్కడ చెల్లపల్లి ఈసీ నగర్ దగ్గర ఉంటాను. మల్లాపూర్ సూర్యనగర్ కాలనీలో ఉంటాను. రెగ్యులర్గా ఈ ఏరియాలో 20 ఇయర్స్ నుంచి ఉన్న సిటిజన్ అనమాట. ఈ టెర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈసీఐలు, రాంపల్లి, మౌలాలి హౌసింగ్ బోర్డు, చెర్లపల్లి, మల్లాపూర్ ఏరియా వాళ్ళకి చాలా కన్వీనియంట్ అనమాట. దీనివల్ల ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. మాకు మెయిన్ వెయిటింగ్ టైం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది అన్నమాట మేము రావడానికి. రీసెంట్గా ఈ టెర్మినల్ రాకముందు మాకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మౌలాలి దగ్గర నుంచి మేము గంట సేపు సికింద్రాబాద్ వెళ్ళడానికి ట్రైన్లో కూర్చోవాల్సి వచ్చేది. జర్నీ అంటే వాళ్ళకి ట్రైన్స్ ప్లాట్ఫారాలు దొరక్క ల్యాండ్ అవ్వడానికి, బోర్డింగ్ అన్బోర్డ్ అవ్వడానికి బాగా టైం వేస్ట్ అయ్యేది అనమాట. దానివల్ల ఈ టెర్మినల్కి ఇలా టెర్మినల్స్ రావడం వల్ల మాకు బాగా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మాకు జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో మా ఇల్లు ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఒకటి రేపల్లె సికింద్రాబాదు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఒకటి, 6 ట్రైన్స్ సార్ నాకు తెలిసి. ఇక్కడ ఆగబోయే ట్రైన్ మాత్రం ఈ రెండే నాకు తెలిసి. విజయవాడ మీద వెళ్ళేవి కొన్ని ఉన్నాయి. మన అకామిడేషన్స్ కూడా అరేంజ్ అవుతున్నాయి, బాయ్స్ హాస్టల్స్ అనే లాంటివి. మాకు ఈసీఎల్ క్లాస్ మంచి మంచి హోటల్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది దీనికోసం. ఫ్యూచర్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది బిజినెస్ పెరుగుతుంది, మంచి ఇమ్యూనిటీగా మారిపోతుంది. ఈ విషయంలో సహకరించినట్టు కేంద్ర ప్రభుత్వానికి దీని ఎస్టాబ్లిష్మెంట్ కోసం మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం.